కొంచెం గట్టిగా, మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకము చేసుకునుడి. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లించండి. వెరీ గుడ్. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో ఈ మాట తెలియజేస్తూ, మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోండి. ఈ ఈస్టర్ పండగ సందర్భంగా నేను మీకు చెప్పే సందేశం పేరేమిటంటే, మృతుల్లో నుండి లేచిన దేవుడు, మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తు ప్రభు గురించి మీకు ఈ ఉదయకాలం ఈస్టర్ సందేశాన్ని అందించడం కొరకు నేను ఇష్టపడుతున్నాను. యేసు నామములో ప్రభు మీకు బోధించునుగాక. ప్రియులారా, అనేకమైన మాటలు ఈస్టర్ను గురించి లేఖనాల్లో కనబడతాయి, చదువుతూ ఉంటాం. ఇక్కడ పౌలు తిమోతికి రాసిన పత్రికలో కూడా ఈ మాట చెప్తూ, మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? మృతుల్లో నుండి లేచిన ఆ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తుని మీరు జ్ఞాపకం చేసుకోండి అంటారు. ఈరోజు ఈ ఉదయకాలం ఈ ఈస్టర్ పండుగ చాలామంది నామకార్థ క్రైస్తవులు చేసే బాధాకరమైన పనులు ఏమిటంటే, మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకోక, ఇంకా మృతుల్లో ఉండిపోయిన ఆ సమాధిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. చూడండి, చాలామందిని మీరు చూస్తే ఈస్టర్ పండగకి వాళ్ళు పెట్టుకున్న పేరు ఏమిటంటే సమాధుల పండుగ. ఎక్కడ లేని సమాధులు ఉదయకాలం 5 గంటలకే, తెల్లవారు 5 గంటలకే సమాధుల తోటలకు వెళ్ళిపోతూ ఉంటారు. వాటికి సున్నాలు కొడతా ఉంటారు, పెయింటింగ్లు వేస్తూ ఉంటారు, ఎంతో దండలు వేస్తూ ఉంటారు, ఎంతో హడావుడి చేస్తూ ఉంటారు. ప్రభు జ్ఞాపకం చేసుకోమన్నది మృతుల్లోకి వెళ్ళిపోయి సమాధిలో ఉండిపోయిన సమాధిని కాదు, కానీ మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడైన యేసుక్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువు చెప్పిన మాట అది. కానీ ఈరోజు ఇంకా చాలామంది నామకార్థ క్రైస్తవులుగానే మిగిలిపోయి, ఈస్టర్ పండుగ వస్తే వాళ్ళ బంధువుల్లో, వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళని వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి దండేసి రావటం, అలంకరించటం, ఇలా ఆచారంగా చేసేవాళ్ళు ఎక్కువ మంది కనబడుతున్నారు. నేనంటాను, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది సమాధిని కాదు, కానీ మృత్యుంజయుడైన యేసు ప్రభునే నువ్వు ఎప్పుడు కూడా, ఈరోజే కాదు ఎప్పుడు కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. మరికొంతమంది 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటారు. 40 రోజులు వాళ్ళకి బాగా ఆ ప్రార్థనలు గుర్తుంటాయి. చివరి రోజు ఈస్టర్ పండగ ఒక్కరోజే జ్ఞాపకం చేసుకుని, మరలా యేసు ప్రభు ఎప్పుడు గుర్తొస్తాడా అంటే మరలా 40 రోజులు ప్రార్థన రావాలి. ప్రభు అలా చెప్పలేదు. ఈస్టర్ పండుగ రోజునే ఆయన జ్ఞాపకం చేసుకోమని కాదు, జీవితాంతం నీ జ్ఞాపకాలు ఎవరు ఉండాలంటే, మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆ మృత్యుంజయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞాపకాలు నీకెప్పుడు గుర్తుంటా ఉండాలి. యేసు నామములో అలాంటి కృపదేవుడు మీకు దయచేయునుగాక. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా, సజీవుడైన వారిని మీరెందుకు ఇంకా మృతుల్లో వెతుకుతున్నారు? నేను సజీవుడైన దేవుణ్ణి, మరలా మీరెందుకు మృతుల్లోకి వెళ్ళిపోయి అక్కడ వెతుకుతూ ఉంటారు అని యేసు ప్రభువే చెప్పినాడు. యేసు ప్రభు మరణాన్ని జయించాడు, సిలువ వేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మరణము ఆయన్ని బంధించుట అసాధ్యము అని రాయబడి ఉంది దేవుని లేఖనాలు. సో ఏ విధము చేతనైనా సరే మీరు, నేను, విశ్వాసులమైన మనమందరం, సేవకులు అందరం కలిసి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మృతుల్లో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి జ్ఞాపకాల్లో చెరగని దేవుడిగా, నిత్య నివాసిగా, తేజోమయుడు, మృత్యుంజయుడు, సకల ఆశీర్వాదాలకి కారకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడల్లో నడిపించబడటానికి యేసయ్య మీకు కృపను అనుగ్రహించునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ అని చెప్తారా? కొన్ని ఉదాహరణలు చెప్తాను.
జాగ్రత్తగా మీరు ఆలకించండి. గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపించిన ఒక ఆయన అలెగ్జాండర్, ఒంటి చేత్తో రాజ్యం లేని చక్రవర్తి. కానీ గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపించాడు, ఎంతో వైభవంగా జీవించాడు. చివరికి తక్కువ సమయంలోనే మరణించాడు, సమాధిలో పెట్టారు. అలెగ్జాండర్ నేటికి కూడా సమాధిలోనే ఉన్నాడు, కానీ తిరిగి లేవలేదు. ఆ తరువాత రోమా సామ్రాజ్యాన్ని స్థాపించిన జూలియస్ సీజర్, ఆయన కూడా సమాధిలోనే ఉన్నాడు, తిరిగి లేవలేదు. ఐగుప్తిని పరిపాలించిన ఫరో చక్రవర్తి సమాధిలోనే ఉన్నాడు. మహమ్మద్ ప్రవక్త సమాధిలోనే ఉన్నాడు. గౌతమ బుద్ధుడు సమాధిలోనే ఉన్నాడు. అబ్రహాం లింకన్. సో ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే ఎంతోమంది మహానుభావులు అనేవాళ్ళు ఇంకా మట్టిలోనే ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం ఏమిటంటే, మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళును ప్రభు విరిచి తిరిగి లేచిన గొప్ప దేవుణ్ణి మనమందరం స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. యేసు నామములో ఆయన కృపకు మిమ్మల్ని పాత్రులుగా మార్చునుగాక. గట్టిగా చప్పళ్ళతో యేసయ్యకి ఒకసారి మహిమ చెల్లిస్తారా? క్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం ఏమిటంటే, ఎవరికైనా సరే పుట్టిన తేదీ ఉంటుంది, మరణించిన రోజు ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు గొప్పతనం ఏమిటంటే, పుట్టినరోజు క్రిస్మస్, మరణించిన రోజు గుడ్ ఫ్రైడే, మరణాన్ని తిరిగి లేచిన రోజు ఈస్టర్. దేవునికి మహిమ కలుగునుగాక. సో ఇంత గొప్ప దేవుణ్ణి దేవుడిగా కలిగిన జనులు నిజంగానే ధన్యులు. మీరు మనమందరం ధన్యులు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని తలంచడానికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని తలంచుకోవటానికి ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. నేను మిమ్మల్ని కొన్ని మాటలు చెప్తా ఉంటుండగా మీరు ఆలకించాలి. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన తర్వాత మొట్టమొదట ఎవరికి కనిపించాడు? మగ్దలేని అంటే మీరేనమ్మా, స్త్రీల సమాజం. మీరు బస్సు ఎక్కిన స్త్రీలకు కేటాయించిన సీట్లలో చెప్పండి అమ్మా, మిమ్మల్ని మీరు గౌరవిస్తున్నానమ్మా, కొంచెం మీరైనా గౌరవించుకోండి తల్లులారా. మీకు నియమించిన కేటాయించిన సీట్లలో మిమ్మల్నే కూర్చోబెట్టాలి. ఒకవేళ ఎవరైనా మగవాళ్ళు కూర్చో లేకటయా, ఇది స్త్రీల సమాజం. నేను ఆలోచించాను, పేతురు అసలు ఈ నెంబర్ 1 శిష్యుడు. అసలు ప్రతిదానికి ఉరికేస్తాడు, దూకేస్తాడు, ముందుంటాడు. అసలు ఆయనకి కనబడలేదు దేవుడు, ఆంద్రేయకి కనబడలేదు, ఎవరికి కనబడలేదు. మగ్దలేని మరియకు మొట్టమొదట కనబడ్డాడు. సో ఎంత గొప్ప ధన్యత. మీకు మీరు ఒకసారి చప్పట్లు కొట్టుకోండి అమ్మ తల్లులారా. ఇంతేనా? మీరమ్మా, మీకే, నాకు కాదు, మీకే. వెరీ గుడ్. ఆ సమాచారం వచ్చి శిష్యులైన మనతో చెప్పారు అక్కోళ్ళు. చెప్తే తోమాకి నమ్మకం లేదు, నేను నమ్మను. అంత ఈజీగా నమ్మరు మా అన్నయ్యోళ్ళు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అక్కోళ్ళు ఈజీగా నమ్మేస్తారు, కానీ అన్నయ్యోళ్ళు నమ్మాలంటే పర్వతం తిరగబడిపోవాలి. అసలు అంత ఈజీగా నమ్మరు. మోటివేషన్ అంత త్వరగా అవ్వరు. ఆశ్చర్యమైన సంగతి చెప్పనా, యేసయ్య తిరిగి లేచాడు అనడానికి రుజువు ఏంటో తెలుసా? తెరవబడిన ఖాళీ సమాధి ఉంది. గట్టిగా చప్పట్లతో యేసయ్యకి మహిమ చెల్లించండి. ఎంతోమంది పరిశోధించిన పరిశోధకులు వెళ్ళి నేటికి కూడా యెరూషలేం వెళ్ళి చూసి యేసు ప్రభు సజీవుడు. రోమ ప్రభుత్వం ఆయన సమాధికి సీలేసేసింది. మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన. సో ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఒక చిన్న సందర్భం చెప్తాను. యేసు ప్రభు యొక్క గొప్పతనం ఏంటో మీకు అర్థం అవడం కోసం ఈ చిన్న సందర్భం చెప్తాను. క్రైస్తవ్యానికి అసలు ఫౌండేషన్ ఏంటో తెలుసా? పునాది ఏంటో తెలుసా? యేసు ప్రభు యొక్క ఖాళీ సమాధి. మీరు స్టార్ పెట్టుకుని మాట రాసుకోవాలి. క్రైస్తవ్యానికి పునాది యేసు ప్రభు యొక్క ఖాళీ సమాధి. అసలు క్రైస్తవ్యం ఎలాగా కట్టబడుతుంది, ఎలాగా
అభివృద్ధిలోకి వస్తుందంటే క్రైస్తవ్యం అంతా కూడా యేసు ప్రభు మీద ఆధారపడి ఉన్న, ఆయన పునరుద్ధానం మీద ఆధారపడి ఉంది. ఈ ఒక్క విషయం తెలిస్తే అనేకులు ప్రభు వైపుకు త్రిప్పబడుతూ ఉన్నారు. ఈ చివరి రోజుల్లో అనేకులు ప్రస్తుతం మత ఛాందస్సవాదులు బయలుదేరుతూ ఉన్నారు. ఎక్కడ చూసిన క్రైస్తవ్యానికి విరోధంగా ఎన్నో పన్నాగాలు పన్నుతున్నారు. ఎన్నో విధాలుగా పరిచర్యను, సేవను, క్రైస్తవ్యాన్ని ఆపాలని వాళ్ళు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రీసెంట్గా జరిగిన ఒక చిన్న సందర్భం చెప్తా. క్రైస్తవ విరోధులు, దేవుడంటే ఇష్టం లేని కొంతమంది మతమే ఇది పరలోకానికి జీవ మార్గం అని గ్రహించక ఇది ఒక మతముగా అనేకులు భావిస్తున్నారు. క్రిస్టియానిటీ సమాజానికి చేసిన మేలు ఒకసారి చూడండి. మిషనరీ హాస్పిటల్ ఎవరు స్థాపించారు ఒకసారి ఆలోచించండి. మిషనరీ స్కూల్స్ ఎవరు స్థాపించారు? ఈ రోజుల్లో క్రైస్తవ్యం మనకి ఏం హాని చేసింది? క్రైస్తవ్యం ద్వారా అందరూ మేలే పొందుకుంటున్నారు కదా. ఎవరైనా దూషించినా తిరిగి దూషించకుండా తలదించుకుని వెళ్ళిపోతుంది కదా క్రైస్తవ్యం. అయినా ప్రజలకి ఇంకా క్రైస్తవం మీద ఏదో బురద జల్లాలని, అదే ఉద్రేక భావాలతో సమాజం కొనసాగుతూ ఉంది. ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళు ఇలా అనుకున్నారట. ఏమనుకున్నారు తెలుసా? క్రైస్తవ్యం విస్తరించిపోతుంది, ఎక్కడ చూసిన సంఘాలు స్థాపించబడుతున్నాయి, ఎక్కడ చూసిన క్రైస్తవుల సంఖ్య ఎక్కువైపోతుంది, ఎలాగైనా ఈ క్రైస్తవ్యాన్ని అరికట్టాలి అని ఒక అండర్ గ్రౌండ్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఒక మాస్టర్ ప్లాన్ వేసుకుని అసలు ఈ క్రైస్తవ్యం అనేది ఉండకూడదు అని పక్కా ప్లాన్ వేసుకుని ఒక టీం సభ్యులందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారట. ఆ మీటింగ్లో ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకుంటూ ఉన్నారట. బాబు, నీ అభిప్రాయం ఏంటి చెప్పు. క్రిస్టియానిటీని అంతమొందించాలంటే ఏం చేస్తే సక్సెస్ అవుతుంది, అభివృద్ధిలోకి మనం రాగలుగుతాం, ఈ క్రైస్తవ్యం అరికట్టాలంటే ఏం చేయాలి అంటే ఒక నిలబడి ఇలా చెప్పాడంటే, క్రైస్తవ్యాన్ని అరికట్టాలంటే ఇదిగో క్రైస్తవుల చేతిలో, అందరి చేతిలో ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉంటుంది. సో ఈ బైబిలే లేకుండా చేస్తే, బైబిల్ని కాల్చేస్తే ఇక క్రైస్తవ్యం ఉండదు. క్రైస్తవ్యము ఇక అభివృద్ధి చెందదు, చదవడానికి వాళ్ళకి అవకాశం లేదు కదా. అందుకని బైబిల్ని కాల్చేద్దామని ఒకడు సలహా చెప్పాడంట. అప్పుడు ఒకడన్నారట, బాబు బైబిల్ని కాల్చేసినంత మాత్రాన క్రైస్తవ్యం ఆగదు. క్రైస్తవులు బైబిల్లో కాదు, వాళ్ళకి వాక్యాలు గుండెల్లో ఉన్నాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. కరోనా సమయాల్లో నిజంగా చాలామంది క్రైస్తవులు గుండెల్లో వాక్యాలు ముద్ర వేయబడ్డాయి. మరి ఏం చేద్దాం? ఇంకొకటి చెప్పారట, మందిరాలు కూల్చేద్దాం. మందిరాలు కూల్చేస్తే క్రైస్తవ్యం ఇక్కడ ఉండదు. ఇక ప్లాన్ చేసుకున్నారు. అందులో ఒక ఆయన చెప్తున్నాడంట, మందిరాలు కూల్చేసినంత మాత్రాన క్రైస్తవ్యం ఆగదు బాబు. కరోనా లాక్డౌన్లో ఎవరు చర్చిలోకి వెళ్ళకుండా ఇల్లే చర్చిగా మారిపోయింది కదా. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇంట్లోనే ఆరాధన జరిగిపోయింది కదా. చాలామంది విశ్వాసులు పాశ్రమలు కూడా అయిపోయారు కదా. దేవుడికి స్తోత్రం. ఇంట్లోనే ఇల్లే సంఘం అయిపోయింది కదా. మందిరాల్ని కూల్చేసినంత మాత్రాన క్రైస్తవ్యాన్ని ఆపలేమో. అయితే ఇంకొకటి లేచి చెప్పాడంట, బైబిల్ కాల్చిన పని అవట్లేదు, మందిరాలు కూల్చిన పని అవట్లేదు, ఓ పని చేద్దాం, పాస్టర్ని చంపేద్దాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రస్తుతం ఇప్పుడు జరుగుతుంది అదే కదా. చంపేద్దాం. అసలు పాస్టర్లే లేకపోతే సంఘాలే ఉండదు, క్రైస్తవ్యమే ఉండదు, విశ్వాసులే ఉండరు. ఒకడు లేచి చెప్పాడంట, బాబు పాస్టర్ గారు లేనంత మాత్రాన వాళ్ళ సంఘపద్దే వాక్యం చెప్పేస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. సండే స్కూల్ టీచర్ అక్కే పాఠాలు చెప్పేస్తూ ఉంటుంది. ఆ పని చేసినా సరే క్రైస్తవ్యాన్ని అరకట్టలేదు. మరి ఎలాగ క్రైస్తవ్యాన్ని అరకట్టే పని ఎట్లాగా? ఒకడు సలహా చెప్తున్నాడట. అందులో ఏమీ లేదు,
క్రైస్తవులందరూ విశ్వాసం ఏంటంటే యేసు ప్రభు మీద. యేసు ప్రభు సిలువ వేయబడి మరణాన్ని జయించి తిరిగి మృత్యుంజయుడు తిరిగి లేచాడు. మనం కూడా ఒకడు మరణించి చనిపోయి మూడో దినగిన మనం తిరిగి లేచామనుకోండి, ఇంక యేసు ప్రభు అని ఎవరు నమ్ముకోరు, మన వైపే తిరిగేస్తారు ప్రజలు. అంటే అది ఎవరి వల్ల అవుతుంది? దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా అని చెప్పండి భక్తులారా. ఎవరి వల్ల అవుతుంది? ఈరోజు క్రిస్టియానిటీ నిలబడి ఉందంటే ఇప్పటికీ ఓ మాటలో చెప్పన, అసలు ఈ బైబిల్ ప్రింటింగ్ చేసే ఇల్లు ఆ వ్యక్తి ఎవరంటే అసలే 20 సంవత్సరాల తర్వాత ఇక బైబిల్ ఉండదని చెప్పాడు, శబదం చేశాడు. అలాంటి ఆయన ఇల్లే బైబిల్ ప్రింటింగ్ చేసే ప్రింటింగ్ సాలగా మారిపోయింది. చప్పట్లో యేసయ్యకి మహిమ. సో క్రిస్టియానిటీని అంతం చేయటం ఎవరి తరం కాదు, ఎందుకంటే ఇది జీవం కలిగినది. మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడు ఆయన. కనుక క్రైస్తవ్యానికి పునాది ఏంటంటే యేసు ప్రభు యొక్క ఖాళీ సమాధి. అందుకే ఈరోజు ఎందుకు ప్రభులోకి అనేకులు కన్వర్ట్ అవుతున్నారు, వ్యతిరేకించిన వాళ్ళే మరలా తిరిగి ప్రభులోకి వస్తున్నారంటే క్రిస్టియానిటీ మృతుల్లోంచి యేసయ్య తిరిగి లేచాడు. ఈరోజు నా ప్రశ్న ఏమిటంటే, మృతుల్లో నుండి తిరిగి లేచిన దేవుడు నీకేమి ఇచ్చాడు? నీకేమి ఇస్తాడు? ఒక 5 మాటలు క్లుప్తంగా నేను వివరంగా చెప్పేసి త్వరగా ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. మృతుల్లో నుండి తిరిగి లేచిన దేవుడు నీకు ఏమి ఇస్తాడు, ఏమి ఇచ్చాడు, ఏమి ఇస్తాడు అనే క్వశ్చన్ మీరు నోట్ చేసుకుంటే ఒక 5 మాటలు త్వరగా నేను మీకు చెప్తాను, ఈ సందేశాన్ని ముందుకు నడిపిస్తాను. ఓకే, నెంబర్ 1, మొదటి మాట, మృతుల్లో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తు నీకు ఏమి ఇచ్చాడు అని అంటే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వాక్య భాగాన్ని చదవగా విందాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదవగా విందాం. యేసు ప్రభువు నా నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల్లో నుండి ఆయనను, ఆ మాటికి చేసుకోండి, మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఆమేనని చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. సో నెంబర్ 1, మృతుల్లో నుండి తిరిగి లేచిన దేవుడు నీకు ఇచ్చినది ఏంటి అంటే, మొదటి మాట రక్షణ భాగ్యము అనండి ఒకసారి మీ నోటితో, కొంచెం గట్టిగా బిగ్గరగా చెప్పండి, రక్షణ భాగ్యము. యేసయ్య మృతుల్లో నుండి తిరిగి లేచి ఆయన నీకు ఇచ్చినది ఏంటి అంటే, మొదటి అనుభవం రక్షణ భాగ్యం. మృతుల్లో నుండి తిరిగి లేచిన దేవుని యందు నువ్వు విశ్వసిస్తే చాలు. యేసు నా దేవుడిని నువ్వు నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వాసం కలగాలి. అలా చేస్తే నువ్వు రక్షింపబడతావు. రక్షణ, సాల్వేషన్ చాలా విలువైంది. ఈ భూమి మీద విలువైన భాగ్యం ఏదైనా ఉంది అంటే అది రక్షణ భాగ్యం. ఎందుకయ్యా అంటే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించి నిన్ను పోలిన వారు అసలు ఈ భూమి మీద ఎవరున్నారయ్యా అంటే, ఒక విశ్వాస యొక్క జీవితంలో ఒక వ్యక్తి యొక్క భాగ్యం ఏంటి అని అంటే, రక్షణే గొప్ప భాగ్యం నీకు. అది యేసు ప్రభు మృతుల్లో నుండి తిరిగి లేచిన ద్వారా ఈ గొప్ప భాగ్యం మనకు వచ్చింది. ఈరోజు నీ విశ్వాసం అంతా, క్రిస్టియానిటీ విశ్వాసం అంతా దేని మీదంటే, యేసు ప్రభు మృతుల్లోంచి తిరిగి లేచాడు. నా జీవం, నా ప్రాణం ఆయన కృపలో దాచాడు. కనుక ఈరోజు క్రిస్టియానిటీ, మిషనరీ సంస్థలు, సంఘాలు, సేవకులు ఇంకా ఈరోజు వరకు స్టిల్ నిలబడి ఉన్నారంటే, క్రిస్టియానిటీ యేసు ప్రభు గొప్ప త్యాగం. సాల్వేషన్, రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. బైబిల్ చెప్తుంది కదా, ఆయన కృపచేత మనం రక్షింపబడ్డం. ఇది మానవుడికి దేవుని వరముగా అనుగ్రహించబడింది. పరిశుద్ధ గ్రంథం ఇలా చెప్పబడి ఉంది.
రక్షణ వస్త్రాన్ని నీకు అలంకరించాను అన్నాడు దేవుడు. అంటే మృతుల్లో నుండి తిరిగి లేచిన దేవుడు నీకు ఇచ్చింది ఏంటో తెలుసా? విలువైన గొప్ప రక్షణ భాగ్యాన్ని ఆయన ఇచ్చాడు నీకు. ఈ రక్షణ ఎప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణ కొనసాగించాలి, రక్షణలో ఎదగాలి, రక్షణ కాపాడుకోవాలి. రక్షకుడైన దేవుని రాజ్యం కొరకే ఎప్పుడు సంఘం సిద్ధపడుతూ ఉండాలి. యేసు నామములో ఈ రక్షణ మనమందరం కాపాడుకుందుముగాక. గట్టిగా ఒకసారి ఆమేన్ అంటారా? ఆయన తిరిగి లేచుట ద్వారా మన జీవితాల్లో ఈ రక్షణ భాగ్యం దేవుడు మనకిచ్చాడు. రక్షణ అంటే ఏంటో తెలుసా? శిక్ష నుండి తప్పించేది. శిక్ష నుండి తప్పించేదే రక్షణ. చూద్దాం, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్య భాగాన్ని ఒకసారి చదువుగా విందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం. మీ యొద్ద మాకు ఎట్టి ప్రవేశం కలిగినో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడకు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి తిరిగి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న, రాబోతున్న ఉగ్రతలోంచి మనల్ని తప్పిస్తున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూడటానికి మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరిగితిరో. చూడండి, ఆ సందర్భాన్ని చూస్తే ఉగ్రతలోంచి తప్పించిన యేసు, అసలు రక్షకుడు. యేసు అంటే అర్థం ఏంటంటే రక్షకుడు. నిన్ను రక్షించేది ఎందులోంచో తెలుసా? రాబోతున్న ఉగ్రతలోంచి నువ్వు తప్పించబడాలంటే సాల్వేషన్, రక్షణ, భాగ్యము చాలా వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ఉదయకాలం 3 బిడ్డలు రక్షింపబడ్డారు. వాళ్ళు ఉగ్రతలోంచి తప్పించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ రక్షింపబడిన గుంపు చాలామంది బిడ్డలు, మీరందరూ ఉగ్రతలోంచి తప్పించబడ్డారు. సో వెరీ ఇంపార్టెంట్. ఈ రక్షణ మీరు ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. ఇంకా మీ కుటుంబంలో ఎవరు ఉగ్రతకి ఆహుతి అయిపోతున్నారో, రక్షణకి నిర్లక్ష్యం చేస్తున్నారో, ఈ ఈస్టర్ పండుగ ప్రభు మృతుల్లో నుండి తిరిగి లేచి నీకు ఇచ్చిన ఒక గొప్ప దీవెన ఏంటంటే రక్షణ భాగ్యాన్ని ప్రభు నీకు ఇచ్చాడు. దాన్ని నువ్వు కాపాడుకో, రక్షణలో ఎదుగు, నీ ఇంటి వారి రక్షణ కొరకు ప్రయాసపడు, అనుదినము రక్షణ సువార్త ప్రకటించు. యేసు నామములో అలాంటి కృప దేవుడు మీకు దయచేయునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ అంటారా? హుషారుగా చెప్తారా? ఆ మరణం తప్పించుకోవాలని ఎందరో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒక యవనస్తుడు అలాగే పొద్దున్న నిద్ర లేచిన కాడి నుంచి టెన్షన్ ఫీల్ అయిపోతున్నాడంటే, ఎక్కువ వణిగిపోతూ ఉన్నాడంట. వాళ్ళ ఓనర్ గారు చూసి అడిగారంటే, ఏ బాబు ఏంటి పొద్దున్నుంచి అనీసీగా ఉన్నావేంటి? ఆ షేక్ వచ్చేస్తుంది, కాళ్ళు వణుకొచ్చేస్తున్నాయి బాబు, చేతులు వణుకొచ్చేస్తున్నాయి, ఏంటి ఇలా వణిగిపోతున్నావు, ఏంటి నీ బాధ ఏంటి, నీ ప్రాబ్లం ఏంటి అనంటే ఆ యవనస్తుడు వాళ్ళ ఓనర్ గారితో చెప్పారట, లేదండి తెల్లారగట్ల నుంచి నన్ను మరణదూత వెంటాడేస్తుందండి, నేను ఎటు వెళ్తే అటు వచ్చేస్తుందండి, కుడివైపుకి వెళ్తుంటే కుడివైపుకి వచ్చేస్తుంది, ఎడమవైపుకి వెళ్తుంటే ఎడమవైపు వచ్చేస్తుందండి బాబు, తప్పించుకుందామని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే నా వల్ల కావట్లేదు. నేను ఇటు వెళ్దాం అనుకుంటే అటు వచ్చేస్తుంది, ఇటు వెళ్దామంటే ఇటు వచ్చేస్తుంది, మరణదూత నుంచి తప్పించడం నా వల్ల కావట్లేదండి. చిన్న పర్మిషన్ ఇస్తే ఈ రాత్రి నేను హైదరాబాదు బస్సు రిజర్వేషన్ చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతానండి బాబు. సరేరా బాబు అని వాళ్ళ ఓనర్ గారు అన్నట్టు, వెళ్ళిపో హైదరాబాద్ వెళ్ళిపో, అక్కడికైనా వెళ్ళిపోయినా కొంచెం తప్పించుకుంటాం, అంతే కదా. వాళ్ళ అమ్మ సలహా ఇచ్చింది కదా, అరే బాబు మీ అన్నయ్య 400 మందిని బ్యాచ్ రెడీ చేసుకుని వస్తున్నాడు, నువ్వు అర్జెంట్గా మీ మామయ్య ఇంటికి వెళ్ళిపో అని పంపించేశారు. వెళ్ళిపోయాడు, హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఓనర్ గారు మరణదూతను అడిగాడంట. మరణదూత, ఏంటి మా ఓడితో ఏడిపించేస్తున్నావంట, పొద్దున్న సాయంకాలం నువ్వే కళ్ళలోకి వచ్చేస్తున్నావంట, ఏంటి అంటే, ఏమి లేదండి సాయంకాలం మీ ఫ్రెండ్కి నాకు అపాయింట్మెంట్ ఉంది హైదరాబాద్లో అని చెప్పిందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హైదరాబాద్ వెళ్ళిపోయాడు మనోడు, వెళ్ళిపోయాడు మరణించడానికి.
మరణం తప్పించడం అది దేవుడు వశం ఒక్కరిదే. ఆమేన్ చెప్పండి ఒకసారి. కాబట్టి నీకు శిక్ష, ఉగ్రత నుంచి తప్పించబడాలంటే సాల్వేషన్, రక్షణ, అది యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా నీకు అనుగ్రహించబడింది. అందుకోసం ఈ రక్షణను ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. సో నీ ఇంట్లో రక్షణ గురించి కూడా ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు వాళ్ళని ఇన్వైట్ చేయాలి. ఈ పండుగ రండి అని నువ్వు ఇన్వైట్ చేస్తే ఏదో ఒక మాట వాళ్ళు వింటారు, వాళ్ళ హృదయాలు తెరవబడతాయి. ప్రభు మీ కుటుంబాన్ని కూడా ఈ రక్షణ భాగ్యం అనుగ్రహించునుగాక. చదువుదాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వాక్యాలు ఒకసారి చదువుతారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వాక్యాలు చదువుతాం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, క్రీస్తు యేసునందు ఆయనే మనలను ఆయనతో కూడా లేపి, పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టాడు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. ఆమేన్ చెప్పండి ఒకసారి. సో రక్షణ అనేది దేవుడిచ్చిన గొప్ప వరం. నువ్వు ఎలా రక్షించబడ్డావు? దేవుడు చూపిన గొప్ప త్యాగం. నీ మీద ఆయన చూపిన ఒక దయాన్ని చెప్పుకోవాలి, అది వరం. దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వరం. రక్షణ ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా, మృతుల పునరుద్ధానం ద్వారా ఒక క్రైస్తవానికి ఒక గొప్ప రక్షణ భాగ్యం వచ్చింది. సో మీకు ఇంకా బాగా అర్థమవడం కోసం ఈ ఉదాహరణ కూడా చెప్తా. చేతులు చాపి ఒకసారి అందరూ హల్లెలూయా అంటారా? ఒక ఆయన ఈ అనేకమైన వ్యాపారాలు చేసుకునే వాళ్ళు సమాజంలో మనకు కనబడుతూ ఉంటారు. కొంతమంది కూరగాయల వ్యాపారం చేసుకుంటారు, కొంతమంది కిరాణా, కొంతమంది రకరకాల వ్యాపారాలు, బోల్డ్ బిజినెస్లు ఉన్నాయి. సో ఈయన చేసే బిజినెస్ ఏమిటంటే ముత్యాలు, చాలా వాల్యుబుల్. ఆ ముత్యాలని తీసుకొచ్చి అమ్ముతూ ఉంటాడనమాట. సో ఒక సువార్థికుడికి ఆలోచన కలిగి, అందరికీ మనం సువార్త చెప్తున్నాం. దారి వెళుతున్నప్పుడు ఎవరు కనబడితే వాళ్ళకి బట్టల షాప్ ఓనర్ ఉన్నాడా, బట్టలు కొనడానికి వెళ్ళామా, వాళ్ళకి సువార్త చెప్తున్నాం. మన ఇంటికి పాలు వేస్తాడా, పాల అబ్బాయికి సువార్త చెప్తున్నాం. మన ఇంటికి పేపర్ వస్తుందా, వాళ్ళకి సువార్త చెప్తున్నాం. అందరికీ రక్షణ గురించి మాట్లాడుతున్నాం కదా, ఈ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా సువార్త చెప్దామని మనసులో ఆలోచన కలిగి ఈ ముత్యాలు అమ్ముతున్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాలి. అయ్యా, మీరు బిజినెస్ మ్యాన్, అనేక ప్రాంతాలకు వెళ్ళి అద్భుతమైన బిజినెస్ చేస్తూ ఉంటారు, మీరు ఎంతో బిజినెస్ చేసి లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు, అంతా బాగుంది. అయితే సాల్వేషన్, మీ ఆత్మ రక్షింపబడకపోతే యాతనకరమైన స్థలంలోకి మీరు వెళ్ళిపోవాలి. అందుకోసం నా హృదయపూర్వకంగా మీకు సువార్తను చెప్తున్నాను. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచండి. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు, నమ్మిక ఉంచండి, మీకు రక్షణ భాగ్యం కలుగుతుంది అని చెప్తే ఆ సువార్త ప్రకటిస్తే ఆ వ్యాపారస్తుడు ఇలా అన్నాడట, సార్, నాకు రక్షణ మీరు మరలా రక్షణ వార్త చెప్పక్కర్లేదు, నా రక్షణ నేనే సంపాదించుకుంటాను. హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. ఏంటంట, వింటున్నారా, ఆలకిస్తున్నారా మాటలు? నా డబ్బులు నేనే సంపాదించుకున్నట్లుగా రక్షణ అంట, నా రక్షణ నేనే సంపాదించుకుంటాను. నాకు జీసస్ క్రైస్ట్ మీద నమ్మిక, రక్షణ, ఆ భాగ్యం నాకు అక్కర్లేదు, నా రక్షణ నేనే సంపాదించుకుంటాను. అలా కాదండి. డబ్బు అయితే మీరు సంపాదించుకోవచ్చు, ఇల్లు అయితే మీరు సంపాదించుకోవచ్చు, పేరు అయితే మీరు సంపాదించుకోవచ్చు, చదువు అయితే మీరు సంపాదించుకోవచ్చు, ఉద్యోగం అయితే మీరు సంపాదించుకోవచ్చు. రక్షణ మీరు సంపాదించింది కాదు, అది దేవుడు వరం. లేదండి, రక్షణ నా రక్షణ నేనే సంపాదించుకుంటాను అని అన్నాడట. సరే, ఎలాగ ఈయనకి అర్థమయ్యేటట్లుగా సువార్త చెప్పాలి, అర్థమయ్యే కోణంలో ప్రభు గురించి ప్రకటించాలి అని చెప్తే ఎలాగ సంపాదించుకుంటారండి మీ రక్షణ అని అడిగాడట. అడిగితే ఏమీ లేదు, నా రక్షణ నేను ఎలా సంపాదించుకుంటా తెలుసా, ఇదిగో బొంబాయి నుంచి ఢిల్లీ వరకు మోకాళ్ళ మీదే ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్ని చోట్లకి నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వినాలి ఈ మాట.
మోకాళ్ళ మీద బొంబాయి నుంచి ఢిల్లీ వరకు ఎన్ని పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయో అన్ని స్థలాలకు వెళ్ళొస్తాను. ఆ దేవుడు చూసి నా భక్తుడు నా కొరకు మోకాళ్ళ మీద ఇంత దూరం నడుచుకుంటా వచ్చాడు, భక్తుడా నువ్వు నాతో పాటు నిత్య విశ్రాంతిలో ఉంటావు అని దేవుడు ప్రత్యక్షమై నాకు ఆ వరం ఇస్తాడు. నేను మరలా ప్రభువు మీద నమ్మిక ఉంచి బాప్తీసం తీసుకుని ఆ కోణంలోకి వెళ్ళాల్సిన పని లేదు. నేను మోకాళ్ళ మీద ఎంత దూరమైన నడుచుకుని పోతాను, దేవుడు చూసి నా మీద ప్రేమ కలిగి నాకు రక్షణ ఇస్తాడు అని ఆయన చెప్పారట. ఎంత చెప్పినా ఆయనకు అర్థం కావట్లేదు. ఎలా చెప్తే అర్థం అవుతుంది అని ఆలోచన కలిగి ఉన్నాడు సువార్థికుడు. ఆలోచించి సరే మరుసటి రోజు మళ్ళా కనిపిస్తే, సార్ మీకు చెప్పాను కదా మొన్న, బొంబాయి నుంచి ఢిల్లీ వరకు నేను ప్రయాణమై మోకాళ్ళ మీద నడుచుకుని అంత దూరం వెళ్తాను, నేను వెళ్ళిపోతాను కదా, మరలా ఎప్పుడు వస్తానో తెలియదు, కాబట్టి ఇదిగో ఒక చిన్న గిఫ్ట్ మీకు ఇచ్చేసి వెళ్ళిపోతున్నాను. చిన్న గిఫ్ట్, మరలా నేను మీకు కనపడతాను లేదో తెలియదు కదా, నాకేదో మీరు 4 మాటలు చెప్పారు కదా, సరే మరలా నేను ఎప్పుడు కనపడుతున్నా తెలియదు, ఇదిగో నేను ఒక చిన్న గిఫ్ట్ ఇస్తాను మీకు, ఇది భద్రంగా మీ దగ్గర దాచుకోండి అని ఆ యొక్క ముత్యాలు అమ్ముకునే వ్యక్తి ఒక వాల్యుబుల్, ఒక ముత్యం, విలువైన ఒక ముత్యం తీసుకొచ్చి ఆ సువార్త చెప్తున్న ఆ వ్యక్తి చేతిలో పెట్టి, ఇది మీరు ఉంచుకోండి, నేను మరలా ఎప్పుడు వస్తానో తెలియదు కదా, భద్రంగా దాచుకోండి నా గిఫ్ట్ అతని చేతిలో పెట్టాడు. ఈ సువార్థికుడు అంటాడు, సార్ మీరు ఈ ముత్యము నా చేతిలో పెడుతున్నారు, నేను ఏది ఊరకనే తీసుకోను, దీనికి వాల్యూ ఎంతో, దీనికి వెల ఎంతో చెప్తే ఆ వెల నేను చెల్లించి తీసుకుంటాను, ఆ వెల ఎంతో చెప్పండి అని అన్నాడట. అంటే ఆ వ్యక్తి అంటున్నాడంట, లేదండి దీనికి వెల కట్టకూడదు, ఇది వెల నేను కట్టను, నేను ఇస్తున్నాను కాబట్టి మీరు తీసుకోవటం అంతే, దేనికి వెల అని అడిగితే నేను వెల కట్టలేను. అలా కాదండి, నేను ఏది ఫ్రీగా తీసుకోను, మీరు నా చేతిలో పెడుతున్నారు కదా, దీనికి వెల ఎంతో చెప్పండి. సో వెంటనే ఆ వర్తకుడు, ఆ వ్యాపారస్తుడు ఇలా చెప్పాడంట, ఈ ముత్యం ఏంటో తెలుసా, నా కొడుకు సముద్రంలోకి వెళ్ళి ముత్యాన్ని సంపాదించడం కొరకు ఆఖరిలో తన ప్రాణాన్ని కోల్పోయి ఈ ముత్యాన్ని నా చేతిలో పెట్టాడు. ఈ ముత్యం విలువ ఎంత అని అడుగుతున్నారు కదా, ఈ విలువ నా కొడుకు ప్రాణమంతా, కాబట్టి దీన్ని నేను వెల కట్టలేను. వెంటనే సువార్థికుడికి ఎలా చెప్పాలో అర్థమైపోయింది. అయ్యా ఇందాక నుంచి మీకు రక్షణ గురించి మాట్లాడుతున్నాను కదా, ఆ రక్షణ వాల్యూ ఎంతో తెలుసా, యేసు ప్రభు ప్రాణమంతా, యేసు ప్రభు ప్రాణం ఇచ్చి నన్ను సంపాదించుకున్నాడు, ఇంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. వెంటనే ఆ సువార్థికుడికి అర్థమైందంట, ఆ యొక్క వ్యాపారస్తుడికి అర్థమైందంట, నేను ఎక్కడెక్కడికో వెళ్ళి ఎన్నెన్నో చేసినా నాకు రక్షణ దొరకదు, మోక్షం దొరకదు, కానీ యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచితే ఈ ముత్యం కంటే విలువైన, నా కొడుకు ప్రాణం కంటే విలువైన గొప్ప రక్షణ యేసు ప్రభులో దొరుకుతుందని అక్కడికక్కడే మారు మనసు పొంది దేవుణ్ణి అంగీకరించాడంట. చప్పట్లతో యేసయ్యను మహిమ చెల్లించండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో ఇంకా రక్షణ నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళకి ఈ ఈస్టర్ పండుగ నీకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా, ఆయన మృతుల్లోంచి తిరిగి లేచుట ద్వారానే నీకు రక్షణ దొరికింది. రక్షణ విలువెంత, యేసు ప్రభు ప్రాణమంతా. శిక్ష నుండి తప్పించడం కొరకే ఆయన వచ్చింది. రైట్, ఇక రెండో మాటలోకి వస్తుంది. సెకండ్ వన్, మృతుల్లో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభుని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఆయన నీకేమిస్తాడు? 1 రక్షణ భాగ్యం, 2 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వాక్యాలు చదవగా విందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన ఏ విధము పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలుగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును
ఆయన శ్రమలలో పాలివాడగునట్టు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకో. చూడండి సందర్భాన్ని చూస్తే ఆయన పునరుద్ధాన బలం ఎట్టిదో చాలు. రెండవదిగా పునరుద్ధాన బలం అనండి ఒకసారి మీ నోటితో, కొంచెం గట్టిగా చెప్పాలి. పునరుద్ధాన బలం. యేసయ్య మృతుల్లో నుండి తిరిగి లేచి నీకు ఇచ్చినది ఏంటయ్యా అని అంటే, ఒకటి సాల్వేషన్, రెండవది పునరుద్ధాన బలం. మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే పునరుద్ధానుడు. పునరుద్ధానుడే జయశీలి మృతిని లేచినాడే. పునరుద్ధానుడే జయశీలి మృతిని జయించి. పాడదాం. శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినడే, నాకే అతి త్వరలో మహిమతో ఉన్నవాడే. శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినడే, నాకే అతి త్వరలో మహిమతో ఉన్నవాడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన, సర్వము నెరిగిన సర్వే సరిహద్దులు లేని, సర్వము నెరిగిన సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. హల్లెలూయా. సో ఆయన మరణాన్ని జయించి మృతుల్లో నుండి లేచి ఆయన నీకు ఇచ్చింది ఏంటంటే పునరుద్ధాన బలం. పునరుద్ధాన బలాన్ని నీకు ఇచ్చాడు. ఈరోజు క్రైస్తవ ఆత్మీయ జీవితాలు నిజంగానే పునరుద్ధాన బలాన్ని మనం పొందుకోవాలి. ఈ మధ్యకాలంలో రీసెంట్గా ఒక యవనస్తుడితో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆ పిల్లోడు చెప్తున్నాడు, బీటెక్ చదువుతున్నాడు, ఫస్ట్ ఇయర్. అన్న, నాకు వచ్చిన కంప్లైంట్ ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. ఏమైంది తమ్ముడా అని. మంచినీళ్ళు తాగితేనా దాహం వేసిందని నీళ్లు కూడా వాంటింగ్ అయిపోతున్నాయి. టిఫిన్ చేస్తానా మార్నింగ్ వాంటింగ్ అయిపోయింది, భోజనం చేస్తానా వాంట్ అయిపోతుంది. అసలు ఏమి ఇమట్లేదు, ఉండట్లేదు. అన్ని టెస్టులు నార్మలే, ప్రతి టెస్టులు చేయించాం, హాస్పిటల్ తిరిగాను, అన్ని టెస్టులు నార్మల్, ఏమి కంప్లైంట్ అయితే ఏమీ లేదు. కానీ ఏమి తాగినా ఉండట్లేదు. నేను ఒకటే చెప్పాను, యేసు ప్రభు అంటే నీకు నమ్మిక ఉందన్నయ్య, అందుకే ఇక్కడికి వచ్చా. దేవుడికి అసాధ్యమైందంటూ ఏది లేదు. ఎంతోమంది కిడ్నీలు పాడైపోయిన వాళ్ళు కూడా ఆయన బాగు చేశాడు, క్యాన్సర్ పేషెంట్లు కూడా బాగు చేశాడు, మరణపు అంచులోకి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా, కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా లేవనెత్తాడు. నువ్వు నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే తమ్ముడా. నువ్వు మానకుండా కంటిన్యూగా ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి వెళతా ఉండు. విశ్వసిస్తే, నమ్మితే దేవుని మహిమను చూస్తారని ప్రభు చెప్పాడు అని బైబిల్లో ఒక స్టోరీ చెప్పాను. పుట్టుకతోనే కుంటివాడు, అసలు నడవలేడు, ఎక్కడికి ఏం చేయలేడు, పరిగెత్తలేడు, అవకాశం లేదు. పుట్టుకతో కుంటివాడైన వ్యక్తి ఆ దేవాలయం దగ్గర ఉంటే, పేతురు యోహానుల వల్ల ఏదైనా మేలు కలుగుతుందండి వాళ్ళ వైపు చూస్తే, పేతురు యోహానులు అన్నారు, మా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు, కలిగి ఉన్నదనే మీకు ఇస్తున్నాం.
నజరేయుడని యేసు నామములో లేచి నడు అని చెప్పిన వెంటనే వాడి చీల మండలంలోనికి బలం వచ్చిందట. నేను సేమ్ అదే స్టోరీ ఆ పిల్లోడికి చెప్పాను. మానొద్దు, దేవుణ్ణి వెంబడించటం మానొద్దు, దేవుడి మీద నమ్మిక ఉంచు. ఎంతటి బలహీనతల్లో ఉన్నవాడిని లేవనెత్తాడు ఆయన. సో కంటిన్యూగా ఒక 2-3 వారాలు వచ్చారు, హీల్ అయింది, స్వస్థత పొందాడు. దేవుని సందులో ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో నేను కోరుకునేది ఏమిటంటే, మనకి దేవుడు ఇచ్చే బలం ఏంటో తెలుసా? పునరుద్ధాన బలం. సో భౌతికంగా ఎన్నో ఆహార పదార్థాలు తింటే శారీరకంగా బలం ఉండొచ్చు. సో నీ ఆత్మీయ జీవితం మానసికంగా కృంగిపోకుండా, ఎక్కడ వీక్ అయిపోకుండా, బలహీనుడు పడకుండా, దేవునిలో బలవంతుడిగా ఉండడం కోసం పునరుద్ధాన బలం నీకు చాలా అవసరం. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా ఆ బలాన్ని నీకు ఇచ్చాడు. చదువుదాం అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. 3:7. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను వాడి పాదములోంచి చీలమండలం నుంచి బలము పొందేను. వాడు దిగ్గున లేచి ఎప్పటి నుంచో లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. నడవలేడు, కూర్చోలేడు, పరిగెత్తలేడు, ఏమీ చేయలేడు. అలాంటి వ్యక్తికి దేవుడు నజరేయుడని యేసు నామములో లేచి నడు, ఆ ఒక్క మాటే ఆ వ్యక్తిని నిలబెట్టింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో అనేకులు బలహీనులుగా ఉన్నారు, అనారోగ్యాలతో బాధపడుతున్నారు. దైవజనుడిగా నా ప్రార్థన, ప్రతి ఒక్కరిని దేవుడు వాక్కుని పంపి స్వస్థపరచునుగాక, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయునుగాక, సంపూర్ణ బలముతో నింపునుగాక. నిజంగా ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడు బలపరుస్తాడు. పౌలు అంటాడు, నన్ను బలపరచు క్రీస్తులోనే నేను సమస్తము చేయగలుగుతాను. అపోస్తులు దేవుని బలాన్ని గురించి సాక్ష్యం ఇచ్చారండి. తోమ ఒకప్పుడు ఎంత బలహీనుడో తెలుసా? యేసు ప్రభు యొక్క గాయాల్లో చెయ్యి పెడితే కానీ నేను నమ్మనని అపనమ్మకం కలిగిన వాడు. మన ఇండియాకు, మన భారతదేశానికి ఒక మంచి మిషనరీగా, ఒక హతసాక్షిగా దేవుని కొరకు అలా ఎందుకు నిలబడగలిగాడు? ఒక అవిశ్వాసి ఎలాగ ప్రభు కోసం బలంగా నిలబడగలిగాడు అంటే దేవుడు అతన్ని పునరుద్ధాన బలంతో నింపాడు గనుక. ఆయన ద్వారా అద్భుతమైన సువార్త ప్రకటించబడింది. అందుకే ప్రభు మాట్లాడాడు ఆయనతో, నువ్వు అవిశ్వాసిగా ఉండొద్దు, విశ్వాసిగా ఉండు, ప్రభులో బలంగా ఉండు. ఈరోజు కూడా చాలామంది దేవునిలో పునరుద్ధాన బలాన్ని పొందుకుని బలంగా ఉండవలసిన వాళ్ళు బలహీనులు ఎందుకు అయిపోతున్నారు? దేవుడి కొరకు సాక్ష్యం చెప్పకుండా, పరిచర్య చేయకుండా, ప్రార్థనలో ఉండక ఎందుకు వీక్ అయిపోతున్నారు వాళ్ళంటే వారిలో అవిశ్వాసమే. తోమాలో ఉన్న అవిశ్వాసాన్ని ప్రభు తొలగించి అపోస్తులలో ఒక బలమైన సాక్షిగా తోమాను వాడుకున్నాడు దేవుడు. అందుకే ఆ మాట ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 33 చదవండి ఒకసారి. అపోస్తులు 4:33 చూస్తే అపోస్తులు ఆయన పునరుద్ధానాన్ని గురించి బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇచ్చిరి. చూసారా ఎందుకు, ఎలా చెప్పగలిగారు వాళ్ళు అంటే వాళ్ళు బలపడ్డారు కనుకని, పునరుద్ధాన బలాన్ని పొందుకున్నారు కనుకని, అత సాక్షులు అయిపోవటానికి ఇష్టపడిపోయారు వాళ్ళు. ఒకప్పుడు పేతురు ముమ్మారు బొంకిన వ్యక్తి ఎలా అత సాక్షి అయిపోయాడు? యేసు ప్రభుని మామూలుగా సిలువ వేస్తే పేతుర్ని తలకిందులుగా సిలువ వేశారు. ఇంత బలంగా ఎలా ఉన్నాడు? పునరుద్ధాన బలం వారిని బలపరిచింది. ఈరోజు ఒక దైవజనుడిగా నేను చెప్పగలిగిన మాట, యేసయ్య నీకు మరణాన్ని జయించి తిరిగి లేచిట ద్వారా ఆయన నీకు ఇచ్చింది ఏంటంటే పునరుద్ధాన బలం. సో ఈ బలము చేత మీరందరూ దేవునిలో సాక్షులుగా బ్రతుకుదురుగాక. హల్లెలూయా అని చెప్పండి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా టచ్ మినిస్ట్రీ ఎక్కువైపోతుంది కదా, ఎక్కువగా టచ్ మినిస్ట్రీస్ ఎక్కువైపోయినాయి.
యేసు నామములో టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్సా. మీరు బాగానే ఫాలో అవుతున్నారమ్మా. యేసు నామములో టచ్ ఇన్ ద, ఇంకంతే యేసు రక్తమే. ఈ టచ్ మినిస్ట్రీస్లో ఎక్కువ అయిపోయినాయి. టచ్ అంటే పడిపోతున్నారు. వీళ్ళకు కూడా వాళ్ళ మీద బాగా నమ్మకం. నేను అంటాను, ఈ టచ్ మినిస్ట్రీ చేసేవాళ్ళు వాళ్ళ భార్యని ఎప్పుడైనా టచ్ అన్నాడా? అండో. ఆ నిజంగా వాళ్ళ భార్యని టచ్ అన్నాడు అనుకోండి, ఆవిడ బాగానే ఉంటుంది, ఈయన పడిపోతాడు. ఎందుకంటే భార్య పవర్ ఏంటని బాగా తెలుసు. దేవుడికి స్తోత్రం చెప్పండి. లేదు చెప్పండి అమ్మా. అమ్మ అక్కోళ్ళు, మీ బలం చాలా శక్తివంతమైంది. మీరు ఎముకతో చేయబడ్డారు. అన్నయ్య వాళ్ళని మట్టిగా చేశాడు దేవుడు, మీరు ఎముక. ఎముక గట్టిదా మట్టి గట్టిదా? మరి అది యేసు రక్తమే. మీరు చాలా టచ్ మినిస్ట్రీ జాగ్రత్త పడాలి. ప్రస్తుతం ప్రజలు ఫోకస్ ఎటు పడితే అడిపోతూ ఉన్నారు. మీ విశ్వాసం ఎవరి మీద ఉండాలంటే టచ్ మీద. అక్కడెక్కడో అద్భుతాలు జరుగుతున్నాయంటే, అక్కడేదో ఆశ్చర్యం, ఎవరి మీద కాదు. మీ నమ్మకం పునరుద్ధానుడైన దేవుడి మీద ఉండాలి. పేతురు యోహాన్లే చెప్పారు కదా, వెండి బంగారాలు మా మీద నమ్మకం ఉంచకండి, మృతుల్లో నుండి లేచి యేసు నామములో లే. ప్రభువు మీదే మీ నమ్మకం, ఆయనే మిమ్మల్ని బలపరచాలి. కనుక ఆత్మీయులందరూ దైవికమైన భక్తులు స్థిరపడుదురుగాక. మూడో మాటలకు వస్తుంది, థర్డ్ వన్. యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా ఆయన నీకేమి ఇచ్చాడు? 1, రక్షణ భాగ్యం. నెంబర్ 2, పునరుద్ధాన బలం. నెంబర్ 3, అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 34 వాక్యం. 13:34. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపుటను బట్టి. మీరు ప్రతి చోట మృతుల్లో నుండి లేచిన అనే మాట టిక్ చేసుకుంటూ ఉండాలి. మృతుల్లో నుండి లేచిన దేవుణ్ణి బట్టి దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహిస్తాను. ఆమేనని చెప్పండి ఒకసారి. అక్కడ రాయబడిన మాట చూస్తే, ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుణ్ణి బట్టి దావీదుకు అనుగ్రహించిన కృపావరాలు, పవిత్రమైన వరాలు మీకు అనుగ్రహిస్తాను. చాలు. మూడవదిగా, మృతుల్లో నుండి తిరిగి లేచిన దేవుని ద్వారా మనకి కలిగింది ఏంటి అని అంటే, మూడవది పవిత్రమైన వరములు. అనండి ఒకసారి మీ నోటితో. ఆ దేవుడు ఈస్టర్, ఈ శుభవేళ, ఆయన నీకు ఇచ్చిన భాగ్యం ఏంటో తెలుసా? వరం. వరాలు అనేక విధాలుగా ఉంటాయి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఈ మాటలు. భక్తుడు ఏమని ప్రార్థించాడు తెలుసా? యెహోవా యొద్ద ఒక వరం అడిగాడంట, నా జీవిత కాలమంతా దేవుని ప్రసన్నత చూడాలి. వరము చాలా గొప్పది, అది దేవుడు అనుగ్రహిస్తేనే అనుగ్రహించబడేది. గారడీ సీమోన్ లాగా డబ్బు పెట్టి కొంటే వచ్చేది కాదు వరం. గారడీ సీమోన్ అలా ప్రయత్నం చేశాడు, నేను కూడా డబ్బు పెట్టి ఆ వరం ఏదో సంపాదించుకుందాం అనుకున్నాడు, అవలేదు. డబ్బు పెడితే వచ్చేది కాదు వరం. దేవుడు మృతుల్లో నుండి తిరిగి లేచుట ద్వారా ఆ పవిత్రమైన వరాలు ఎందరికో దేవుడిచ్చి అద్భుతంగా దేవుడు వాళ్ళని వాడుకుంటున్నాడు. ఎంతోమందిని ప్రస్తుత కాలంలో చాలామందిని దేవుడు ఆయన చేతిలో ఒక నక్షత్రాల్లాగా, స్టార్లాగా వాడుకుంటున్నాడు. దేవుడు వాళ్ళకి అద్భుతమైన పవిత్రమైన వరాలు వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. ఈరోజు దేవుని పిల్లలు మీరు కూడా దేవుని వరాన్ని మనం కూడా సంపాదించుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ, ఆ అభిషేకం అనేది ఒక వరం. ఆ వరాన్ని మనం కలిగి ఒక చక్కని భక్తి చేయటానికి దేవుడు మృతుల్లో నుండి తిరిగి లేచాడు. సో ఈ అనుభవం ఉండగా మీ ఆత్మీయ జీవితాలు అంటుకట్టబడాలి, సరిచేయబడాలి, నూతనపరచబడాలి. దేవుడిచ్చిన బైబిల్లో కృపావరాలు 9 కృపావరాలు ఇచ్చాడు దేవుడు. ఆత్మచేతనే బుద్ధివాక్యం, ఆత్మచేతనే జ్ఞానవాక్యం, ఆత్మచేతనే వివేచన శక్తి, ఆత్మచేతనే భాషలు మాట్లాడటం, ఆత్మచేతనే భాషలకి అర్థాలు చెప్పటం, ఆత్మచేతనే ప్రవచన వాక్కు. ఇవన్నీ దేవుడిచ్చిన గొప్ప వరాలు.
పౌలు అంటాడు, కృపావరాల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ప్రతి సంఘములో విశ్వాసి ఒక వరాన్ని పొందుకోవాలి. కొంతమందికి దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక అద్భుతమైన వరం ఉంటుందండి, అట్టే నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏంటయ్యా అంటే అది ఒక వరం, ఎక్కడ లేని వరం గుళ్ళోనే ప్రదర్శిస్తూ ఉంటారండి. ఆ మధ్యకాలంలో నేను ఒకసారి వాకింగ్ చెప్పడానికి వెళ్ళిన, అన్నీ బెంచీలు కూటం, మనకైతే కింద వేసాం కానీ అక్కడ అన్నీ మొత్తం బెంచీలే. ఫస్ట్ లైన్లోనే ఒక ఆవిడ నోరు అలా ఆవులించి అట్టే నిద్రపోతూ ఉంది. నిజం అమ్మా, అటు నిద్రపోకూడదు. అయ్యగారు దర్శనం చూస్తున్నానండి. భలే చూస్తున్నావమ్మా దర్శనం నువ్వు. కొంతమంది ఏంటో మరి అట్టే వరం అది. ఇలాంటి వరాలు కాదు మీరు ఉపయోగించవలసింది, దేవుని దగ్గర నుంచి ఒక వరాన్ని పొందుకు. ఎందుకంటే ఆయన మృతుల్లోంచి తిరిగి లేచడం ద్వారా దావీదుకి ఇచ్చిన పవిత్ర వరాలు మనకి ఇచ్చాడు ఆయన. ఆ వరాన్ని ద్వారా అనేకుల్ని రక్షణలోకి నడిపించడానికి దేవుడు చేతిలో మిమ్మల్ని దేవుడు వాడుకునుగాక, కృప విస్తరించునుగాక. ఒకసారి చూడండి, వరాల గురించి బైబిల్లో మీకు ఒక మాట చదివిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు నోట్ చేసుకోండి. చక్కగా అక్క చదువుతారు, జాగ్రత్తగా ఆలకిద్దాం. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడింది. ఎలాగనగా, ఎలా అంటే ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యము, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలన విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరం, మరి ఒకనికి ఆత్మల వివేచన, మరి ఒకనికి నానావిధ భాషలు, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తి అనుగ్రహింపబడి ఉన్నవి. చూసారా, ఇవన్నీ ఎలా? ఒక్క ఆత్మను బట్టే. అందుకే దేవుడు మృతుల్లో నుండి తిరిగి లేచిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ వరాన్ని ఇచ్చాడు. ఆ వరమే బుద్ధివాక్యాన్ని బోధిస్తుంది, ఆ వరమే జ్ఞానవాక్యాన్ని బోధిస్తుంది, ఆ వరమే స్వస్థతలు జరిగిస్తుంది, ఆ ఆత్మే వివేచన అభిషేకం ఇస్తుంది. ప్రతిదీ కూడా ఆత్మవరం. ఇది ప్రభు మృతుల్లో నుండి తిరిగి లేచడం ద్వారా అనుగ్రహించబడ్డారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత 40 రోజులైన ఈ భూమి మీద సంచరించి అందరికీ ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ మేడగదిలో పైనుండి శక్తి పొందేంత వరకు మీరు ఇక్కడే ఉండండి అని ప్రభు చెప్పాడు. ఎందరో ఈ రోజున అద్భుతమైన దేవుని పని చేస్తున్నారంటే ఆ అభిషేకం వాళ్ళని ఆ విధంగా నడిపిస్తూ ఉంది. కనుక సంఘము దేవుని వరాలు పొందుకుని దేవుని పనిలో మీరు కూడా వాడబడాలని ఒక సేవకునిగా నేను మీ నుంచి ఆశపడుతున్నాను. దేవుడు ఈ వరాలతో మిమ్మల్ని నింపునుగాక, కృపతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ఈ సంవత్సరం నేను ఆలోచించాను, జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఎంతమంది కొత్త ఆత్మలు వచ్చారు, సంఘం ఏ విధంగా డెవలప్ అవుతుందని నేను నా మనసులో థింక్ చేస్తూ వచ్చాను. ఎంతమంది బాప్తిస్మాలు పొందారు, ఈ 4 నెలల్లో పరిచర్య ఏ విధంగా గ్రోత్, సేవ అభివృద్ధిలోకి వచ్చిందని చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉంటుంటే దేవుడి దయ వల్ల ఒక 10 ఆత్మలు, కొత్తోళ్ళు 10 ఆత్మలు వచ్చారు. ఏది? ఈ 4 నెలల్లో 10 మందికి బాప్తిస్మాలు ఇచ్చి కొత్త ఆత్మలు సంఘంలో చేర్చబడ్డారు. పాజిటివ్గా ఆలోచించాను, నెగిటివ్గా కూడా ఆలోచించాలి కదా. ఎన్ని ఆత్మలు సంఘంలోంచి లోకంలో కలిసిపోయారు, ఎంతమంది దేవుడికి దూరం అయిపోయారు, వాళ్ళు భక్తిలోంచి చల్లారిపోయారు. ఎందుకంటే యేసుప్రభు 100 గొర్రెలు ఉంటే చెప్పండి ఒక్కటి తప్పిపోతే 99 సేఫ్ జోన్లోనే ఉన్నాయి. వాటిని గురించి ఆలోచించకుండా తప్పిపోయిన గొర్రె గురించి ఆలోచించాడు కదా. ఆ తప్పిపోయిన గొర్రెలు ఎవరైతే ఉన్నారని ఆలోచిస్తూ ఉంటుంటే 5 గొర్రెలు, 5 కుటుంబాలు తప్పిపోయినాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్లస్గా బాగుంది, 10 కుటుంబాలు కొత్త ఆత్మలు చేర్చబడ్డారు. బాగుందయ్యా. 5 కుటుంబాలు దేవుళ్ళలోంచి చేజారిపోయారు. ఏమైంది ప్రభు అని నేను మనసులో ప్రార్థన చేసుకుంటా వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించి
అయ్యా ఎందుకయ్యా దేవుడికి దూరం అయిపోతున్నారు? మందిరానికి దూరం అవ్వకండి, ఉపవాస ప్రార్థనకు దూరం అవ్వకండి, సహవాసంలో ఉండండి, దైవ పరిచర్యలో ఉండండి. మీరు చేయగలిగిందే, మీరు పాటలు పాడితే పాటలు, ప్రార్థన చేస్తే ప్రార్థన, పరిచర్య ఏదైతే అది. ఒకవేళ మీకు అంత అవకాశం లేదా, బిజీగా ఉంటారా, వచ్చి 4 మాటలు విని మీరు వెళ్ళిపోండి. అంతేగాని దేవునికి మాత్రం దూరం అవ్వద్దయ్యా. పోనీ నేనేమన్నా అన్నానా మిమ్మల్ని? ఏంటి అంటే, అయ్యగారు మీరు ఎందుకు అంటారండి? అప్పని సంఘస్థులు ఎవరైనా అన్నారా? ఏమైనా కోప్పడ్డారా? ఏంటి మీ మీద? ఎందుకు అసలు దేవునికి దూరం అయిపోతున్నారు? నిజం చెప్పరు కదండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. క్రైస్తవులకున్న గొప్ప కృపావరం ఏమిటంటే అబద్ధమాడరు, నిజం చెప్పరు. అంత కృప. మరలా వెళ్ళి అడిగాను రిక్వెస్ట్గా, ప్రార్థన చేయించుకుంటున్నారు, తల వంచుతున్నారు, మందిరానికి రండి, ఆన్సర్ రావట్లేదు. నేను ఇంకా కృప దగ్గరికి వచ్చాను, మా కృపక్క దగ్గరికి. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అక్క వాళ్ళ ప్రాబ్లం ఏంటక్క, అసలు రావట్లేదు సన్నిధిలో. నువ్వు కూడా వెళ్ళొచ్చా, నేను కూడా వెళ్ళొచ్చాను, బ్రదర్స్ కూడా వెళ్ళొచ్చారు, ఎంతమంది వెళ్ళినా అసలే కరగట్లేదు. అది రాయా, హృదయమా, గుండె, చెరువా, ఏంటి, ఏమైంది అసలు అంటే, కృపక్క దగ్గర అసలైన ఒరిజినల్ వర్డ్స్ ఉంటాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి అసలు. బూస్ట్ ఇన్ ద సీక్రెట్ ఆఫ్ అక్క మై ఎనర్జీ. దేవుడికి స్తోత్రం. సో ఒరిజినల్గా ఉన్నట్లుగా మొఖం మీద చెప్తుంది అక్క. ఇది చెప్పిన మాట ఏంటంటే, ఏం లేదంట వెస్లీ గారు, నన్ను జాన్ వెస్లీ గారు ఏం కాదంటండి, వాళ్ళు అంటే వరం గురించి మాట్లాడతారు. దేవుని మందిరానికి వచ్చి వెళ్తున్నారట. మీరేదో అయిపోయిందని సీరియస్గా అలా చూస్తున్నారేంటి? ఏమో అలా దేవుని మందిరానికి వచ్చి వెళ్తూ ఉన్నారంట. పరిచయం అవుతారు కదా, అక్క వందనాలక్క, అన్నా వందనాలన్నా, అలా అనేకులు పరిచయం అవుతారు కదా. పరిచయం మీద పరిచయం, ఫోన్ నెంబర్ తీసుకోవటం, మాట్లాడుకోవటం, అలా పరిచయం కాస్త ఓ 1000 రూపాయలు ఉంటే ఫోన్పే చేయొచ్చు కదా, ఆ డబ్బులు ఉంటే ఇవ్వచ్చు కదా. అలాగా ఇంచుమించు 10 మంది దగ్గర అప్పు చేసేసారంట. ఇప్పుడు వాళ్ళ సంఘానికి వస్తే అప్పు అడుగుతారని వరం. దేవుడికి స్తోత్రం. నేనంటాను, మీరు దేవుని మందిరానికి వచ్చి అప్పులు చేసే వరం మాత్రం ఉపయోగించొద్దమ్మో. దేవుడికి స్తోత్రం. బంగారు తల్లులారా, అన్నలారా, నిద్రపోయే వరం వద్దు, మాట్లాడరా, అప్పు చేసే వరం వద్దు. సంఘంలో ఎవరి దగ్గర అప్పు చేయకండి. అలాగని బయట చేయాలా, అక్కడ కూడా వద్దు. అప్పు ముప్పే. ఇప్పుడు వాళ్ళు అప్పు చేయటం వల్ల వీళ్ళు వస్తే మందిరానికి వస్తే, ఒక ఫస్ట్ ఆరాధనకు వస్తే అడుగుతారేమని రెండో ఆరాధన కూడా వాళ్ళు కనిపెట్టుకుని చూస్తున్నారు, వస్తారా. ఇప్పుడు వీళ్ళ దగ్గర అప్పులు చేసి 5 కుటుంబాలు దేవునికి దూరం అయిపోయారంటే బాధపడుతున్నది ఎవరు? ఈ చిన్న ప్రాణం ఎంత బాధపడుతుంది? దేవుడికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎంత వేదన చెందుతున్నాను. ప్రభా, ఇలాంటి వరాలన్నీ సంఘం నుంచి తీసేయండి ప్రభా, డిలీట్ చేసేయండి ప్రభా. వాళ్ళు చక్కగా భక్తి చేసి ఆత్మవరాలు సంపాదించుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆమేనని చెప్పండి ఒకసారి. కాబట్టి దేవుని పిల్లలు అలా ఉండకూడదు. ఒకరి దగ్గర అప్పు తీసుకుని మళ్ళా దేవుని మందిరానికి రాకుండా అలాగ దేవునికి దూరం అయిపోయి, సంఘానికి దూరం అయిపోయి, ముఖం చాటక, ఇప్పుడు సేవకులకి దూరం అయిపోయి, సంఘానికి దూరం అయిపోయి, ఎంత బాధ. ప్రియులారా, యేసయ్య మరణం జయించి తిరిగి లేచింది ఎందుకో తెలుసా? నీకు ఆయన వరాన్ని ఇచ్చాడు. ఆ వరాన్ని నువ్వు ఉపయోగిస్తే ఆ వరము ద్వారా కొన్ని ఆత్మలు రక్షింపబడతాయి. సమరయ స్త్రీకి దేవుడిచ్చిన వరం ఏంటో తెలుసా? ఆమె మాట చెప్తే చాలు, సువార్త చెప్తే చాలు, ఆమె చెప్పిన మాట విని ఊరంతా కదిలిందండి. కొంతమందికి ఈ సువార్త చేసే ఒక అద్భుతమైన వరం ఉంటుంది. రండయ్యా, మా అన్న వస్తాడు, వాక్యం చెప్తాడు, పాటలు పాడతాడు, రండి అని 4 ఆత్మలు దేవుని దగ్గర నడిపించడం చాలా కష్టం. కొంతమందికి ఆ వరం ఇస్తాడు, దాన్ని ఉపయోగించండి. కొంతమందికి పాటలు పాడే వరం ఇస్తాడు, కొంతమందికి పరిచర్య చేసే వరం ఇస్తాడు, కొంతమందికి వివేచన ఆత్మ, ఎలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు. కాబట్టి మీకు దేవుడిచ్చిన వరం సంఘానికి క్షేమాన్ని కలిగించేటట్లుగా ఉండాలి, కృపలో వర్ధిల్లాలి. దేవునికి మీరు దూరం కాకూడదు, సంఘానికి మీరు ఉపయోగకరంగా మారాలి. యేసు నామములో కృప కుమ్మరించబడునుగాక. రైట్, ఇక చివరి మాట, ఆఖరి మాట చెప్పేసి ముగిచేస్తాను. ఓకే, మృతుల్లో నుండి తిరిగి లేచుట ద్వారా ఆయన
నీకేమిచ్చాడు అని అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుదాం. సో 1 పీటర్ 1:4 నుండి యేసుక్రీస్తు తిరుగులేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైన మృతుల్లో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తు ద్వారా జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలుగునట్లు. చాలు, చివరి మాట వెరీ ఇంపార్టెంట్. జీవముతో కూడిన నిరీక్షణ అనండి. అమ్మో, మీ జీవం ఆగిపోయినట్టుంది. ఎప్పుడంటే కొంచెం గట్టిగా చెప్పండి, జీవంతో కూడిన నిరీక్షణ. మీ పక్కలతో చెప్పండి, జీవముతో కూడిన నిరీక్షణ. యేసు ప్రభువు మనకి ఇచ్చినది ఏంటయ్యా? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా, అంటే జీవముతో కూడిన నిరీక్షణ. దేవుని పిల్లలకి ఒక నిరీక్షణ ఉందండి. ఏంటో తెలుసా? ఇక్కడ కన్ను మూసామా, నిత్య విశ్రాంతిలు అంటే పరదేశంలోకి వెళతాం. పరదేశంలో భక్తి చేసి చనిపోయిన విలువైన ఆత్మలన్నీ అక్కడ ఉంటాయి. ప్రభు మేఘాల మీద ఆర్భాటంతో, దేవుని దూతతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరతో ఆయన రాబోతున్నాడు. మేఘాల మీద రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఇదిగో క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమైన మనం ఆయనతో కూడా కొనుపోబడతాం. అదే క్రైస్తవ్యానికి గొప్ప నిరీక్షణ. దేవుని పిల్లలు ఈ నిరీక్షణ ఖచ్చితంగా కలిగి ఉండాలి. మన ఇంట్లో, మన బంధువుల్లో మనకి కావలసిన వాళ్ళు ఎందరో మనకన్నా తక్కువ వయసులోనే, చిన్న వయసులోనే చనిపోయిన వాళ్ళు ఒకవేళ ఉండొచ్చు. దేవుని పిల్లలకి ఒక నిరీక్షణ ఉండాలి. ఏంటంటే వారిని మరలా మనం చూస్తాం. నా ప్రభు మేఘాల మీద వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నేను కూడా ఆయన ఎదుర్కొంటాను. నా విమోచకుడు సజీవుడు, ఖచ్చితంగా చూస్తా. ఈ నిరీక్షణతో మనం భక్తి చేయాలి. ఈ నిరీక్షణ లేకుండా క్రైస్తవ్యం భక్తి కాదు. మన జీవితాల్లో ఎందరినో కోల్పోయిన వాళ్ళు మనకి ఈ ఈస్టర్ పండుగ రోజున గుర్తొస్తూ ఉంటారు. రోజు గుర్తొస్తారు, ఈ పండుగ రోజున మరీ ఎక్కువ గుర్తొస్తుంటారు. నీకు ఒక నిరీక్షణ ఉంది, అది జీవంతో కూడిన నిరీక్షణ. ఖచ్చితంగా వాళ్ళని చూస్తాము. మా మమ్మీ నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టమయ్యా అంటే, ఒక్కనే కొడుకుని కదా, అంత గారావంగా పెంచింది. ప్రతిరోజు గుర్తొస్తూ ఉంటుంది, ఏదైనా సందర్భంలో గుర్తొస్తూ ఉంటుంది. ఒక నిరీక్షణ ఉంది, మా మమ్మీని నేను చూస్తాను. నాకంటే ఒక కొంచెం ముందుగా దేవుడు ముందు వరుసలో తీసుకెళ్ళాడు ఆమెను. మా తండ్రి ముందు వెళ్ళిపోయాడు. చూస్తాం. దేవుని పిల్లలు మీ కుటుంబాల్లో బంధువుల్ని పోగొట్టుకుని ఒకవేళ దుఃఖంలో ఉన్నవాళ్ళు, ఈ నిరీక్షణతో మీరు ఎదురు చూడాలి. అంతేగాని ఇంట్లో ఎవరినైనా కోల్పోయి ఉంటే ఇక ఎందుకు నేను ఎవరి కోసం బ్రతకాలి, బ్రతికి ఎవరిని ఉద్ధరించాలని కృంగిపోకూడదు. మనం క్రైస్తవునికి ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణతో భక్తి చేద్దాం. యేసు నామములో కృప కలుగునుగాక. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. యోహాను 11:25. యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచినవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. నాయందు విశ్వాసం ఉంచిన వాడు ఏమవుతాడో తెలుసా? ఎన్నటికీ చనిపోడు. ఆ మాట చూస్తే యేసు పునరుద్ధానము జీవం నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి బ్రతుకుతాడు. అంటే క్రైస్తవ్యానికి గొప్ప నిరీక్షణ. ఇక్కడ లాజరు చనిపోయాడు. యేసు ప్రభుకి కబురు పెట్టారు. మార్తా, మరియా, లాజరు ఆ ఇంట్లో ఉన్నారు. కబురు పెట్టిన 4 రోజులకు వచ్చాడు యేసు ప్రభు. ఒకవేళ మీ ఇంట్లో ఎవరికైనా బాగాలేదు, షమ్మా మినిస్ట్రీస్ క్యాంపస్ నెంబర్కి ఫోన్ చేశారు కృపక్కకి, అమ్మ బాగాలేదు హాస్పిటల్లో ఉన్నావు రండి అంటే 4 రోజుల దాకా రాలేదనుకోండి, మీ మనసు ఎట్టుంటుందో తెలుసా? జాన్ వెస్లీ గారు ఒక్కరేనా పాస్టర్? ఆయన ఒక్కరిదేనా సంఘం? షమ్మా మినిస్ట్రీసేనా? బోల్డ్ సంఘాలు ఉన్నాయి మాకు. ఈ మనసు మీకు వచ్చేస్తుంది. యేసు ప్రభు వచ్చినప్పుడల్లా మిచ్చిరి పెట్టేదాన్ని. దేవుడికి స్తోత్రం చెప్పండి. అన్ని చేసేదంటే మరి యేసు ప్రభు కబురు పెడితే 4 రోజులు వస్తాడా?
అని బాధ కలిగింది మార్తమ్మకి, మరియమ్మకి. ఆశ్చర్యం, చనిపోయి 4 రోజులు అవుతున్నా లాజరు కమౌట్ అంటే బయటకు వచ్చాడు. ఆశ్చర్యాన్ని కలిగించే మాట ఏమిటంటే క్రైస్తవ బిడ్డలకు ఒక నిరీక్షణ ఉండాలి. ఈ నిరీక్షణ గురించి ఒక 2 మాటలు త్వరగా చెప్తాను. దేవుని పిల్లలకి ఎలాంటి నిరీక్షణ ఉండాలంటే ఖచ్చితంగా ఆ నిత్యరాజ్యంలో మనం చేరుకుంటాం, వారిని చూస్తాం. ఈ నిరీక్షణతోనే మనం ఎదురు చూడాలి. మాకన్నా గొప్ప వాళ్ళు, మంచి సేవ చేసి గొప్ప గొప్ప దైవజనుల ముందు వరుసలో వెళ్ళిపోయారు వాళ్ళు. దేవుడు వాళ్ళని పిలిచాడు, కాలం అయిపోయింది, చూస్తాం, వాళ్ళని చూస్తాం. అదే నిరీక్షణతో మనం ఎదురు చూడాలి. ఎందుకో ఈ మాట ఉదాహరణగా మీకు చెప్తాను. 2 చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. మిలిటరీలో ఒక యవనస్తుడు ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఒకే ఒక కొడుకు. ఆ తల్లికి ఇంకా ఆడపిల్లలు లేరు, ఇంట్లో ఎవ్వరు మగపిల్లలు, ఆయన ఒక్కడే, ఇంకెవరు లేరు, ఒక్కగానొక పిల్లోడు. రాక జాబ్ ఎక్కడొచ్చిందంటే మిలిటరీలో వచ్చింది. మిలిటరీ దాంట్లో జాబ్ వచ్చింది. వర్క్ చేస్తూ ఉన్నాడు, కష్టపడతా ఉన్నాడు. సరిగ్గా యుక్త వయసు 23 ఏళ్ళు, 24 సంవత్సరాల వయసు ఉంటుంది. జాబ్ వచ్చింది, జాయిన్ అయిపోయాడు. ఏదో ఒక ఉద్యోగం దొరకాలి కదని జాయిన్ అయిపోయాడు, జాబ్ చేసుకుంటా ఉన్నాడు. అక్కడ ఆ మెయిన్ జాబ్ చేసే చోటు నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది వాళ్ళ అమ్మకి. వాళ్ళ అమ్మ ఫోన్ కాల్ వచ్చింది. మీ అబ్బాయికి జాబ్ చేస్తున్నప్పుడు, ఇక్కడ డ్యూటీ చేస్తున్నప్పుడు ఆ మెయిన్ వైర్ అవుట్ తగిలి షాక్ కొట్టి చనిపోయాడు. ఇంకా ఆ మాట వినగానే ఆమె షాక్లోకి వెళ్ళిపోయింది. ఓ మాటలో చెప్పాలంటే పిచ్చి వాళ్ళు ఏడుస్తా చూసారు, అలా ఏడుస్తూ ఉంది. నా కొడుకే కావాల్సి వచ్చిందా దేవుడికి? ఏంటి ఇలాంటి ఉద్యోగం రాక వచ్చిందంటే, జాయిన్ అయ్యాడని సంతోషంతో 2 సంవత్సరాలు ఉద్యోగం చేశాడంటే, ఏంటి ఇలాంటి షాక్ ఎదురయ్యిందని ఇంచుమించు ఆమె కోమలోకి వెళ్ళిపోయినంత పరిస్థితి. ఒక మాటలో చెప్పాలంటే పిచ్చిదైపోయింది. ఆ ఫోన్ కాల్ విన్న వెంటనే ఏడుపు ఆగట్లేదు. లేక పుట్టాడు వీడి గురించి ఎన్ని ప్రయత్నాలు చేశాను, ఉద్యోగం వచ్చింది, ఆ మెయిన్ వైర్ తగిలి షాక్ కొట్టి చనిపోవడం అంటే, ఆ మాట విన్న వెంటనే నిజంగానే అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది ఆమె. ఏడుస్తే ఎంతమంది వచ్చి ఓదార్దామన్నా ఓదార్చలేకపోతున్నారు. ఇక బాడీని తీసుకొస్తారు, ఇంటికి తీసుకొస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ మరుసటి రోజే ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిందండి. హలో మమ్మీ అన్నాడు ఆ పిల్లోడు. ఎవరు చెప్పండి? అమ్మ నేను మీ అబ్బాయినమ్మా. ఒరే నిన్నే చనిపోయినానికి వార్త వచ్చిందిరా, నేను ఇంకా షాక్లో ఉన్నా. నిజమేనా? అవునమ్మా. అవసరమైతే చూడు ఫోన్ అలా వీడియో కాల్ అని. ఆ అబ్బాయి బతికున్నాడు. ఇంకా ఆ అమ్మకి ఆనందం మామూలుగా లేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మరి నిన్నేమో చనిపోయాడని వార్త వచ్చింది ఏంటి? నిన్ను వేరే వాళ్ళకి ఫోన్ చేయపోయి నీకు వచ్చేసినట్టుందమ్మా, నేను బతికేనే ఉన్నామా అంటే, వాళ్ళమ్మ ఆనందానికి కావదలు లేవు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నిరీక్షణ అంటే అది. ఆమెను చెప్పండి ఒకసారి. ముందు చనిపోయాడు అనే మాట విన్నప్పటికీ ఎక్కడ లేని దుఃఖం. బ్రతికున్నాడు అంటే రివర్స్లో ఎక్కడ లేని అది. నువ్వు అలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కన్ను మరణం అంటే ప్లేస్ మారుతుంది అంతే. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి, నేనుండే చోట మిమ్మల్ని కూడా ఉంచుతాను. శాశ్వతంగా ఒక మాటలో చెప్పాలంటే మరణం అంటే ప్లేస్ చేంజ్. ఇంతవరకు పలానా అడ్రస్, ఇప్పుడు నియర్ పరలోకం, దేవదూతలు, గాబ్రియల్ దూత, అడ్రస్ మారిపోయింది. సో అలాంటి నిరీక్షణతో దేవుని బిడ్డలు భక్తి చేయాలి. యేసు నామములో కృప కుమ్మరించబడునుగాక. సో యేసు ప్రభు యొక్క ఔన్నత్యం గురించి ఇంకొక సందర్భం కూడా చెప్పి ముగిస్తా. అదేంటో తెలుసా? ప్రపంచంలోనే బాగా వినాలి, ఈ ఒక్క మాట మీకు అర్థమైతే ఇక నిరీక్షణ అనేదానికి మీకు ఒక అర్థం ఉంటుంది. ప్రపంచంలోనే ఇనుము చాలా బలమైంది.
ఇనుము చాలా గట్టిగా ఉంటుంది. ఇంత బలమైన ఇనుముని అగ్ని బెండి చేస్తుంది. ఆ ఇనుముని తీసుకెళ్ళి కంసాలి ఆ కొలిమిలో పెడుతున్నప్పుడు, ఆ కొడవలు తయారు చేసేటప్పుడు ఆ ఇనుముని తీసుకెళ్ళి ఆ అగ్ని కొలుములో పెడితే ఏమవుతుందో చెప్పండి, ఇనుము బెండైపోతుంది. ఇంత బలమైన ఇనుముని అగ్ని ఏం చేస్తుంది చెప్పండి, వంచేస్తుంది, బెండ్ చేస్తుంది. సరే, ఇంత బలమైన ఇనుము అగ్ని దగ్గరికి వచ్చినప్పటికీ వంగిపోయింది, బెండ్ అయిపోయింది కదా. సో ఈ అగ్నిని నీళ్లు, ఆ అగ్ని మీదకి నీళ్ళు వేసామనుకోని ఎంత అగ్ని అయినా సరే చెప్పండి చల్లారిపోతుంది. ఇంత అగ్నిని చల్లార్చే ఈ నీటిని మనుషులైన మీరు ఎన్ని లీటర్లు తాగేస్తున్నారో దేవుడికి స్తోత్రం. వాటరు లీటర్ల మీద లీటర్లు, థమ్సప్, స్ప్రైటు, బాబో మినరల్ వాటర్లు, జనరల్ వాటర్లు, ఇంత అగ్నిని ఆర్పేసే ఆ నీటిని మనిషి తాగేస్తున్నాడు. నీళ్లు తాగేస్తున్న మనిషిని మరణం మింగేస్తూ ఉంది. స్తోత్రం చెప్పగట్టిగా. ఆ మరణం మింగేస్తూ ఉంటుంటే ఆ మరణాన్నే నా ప్రభు మరణపు ముళ్ళును విరిచి తిరిగి మృత్యుంజయుడు తిరిగి లేచిన గొప్ప దేవుడు ఆయన. ఆయన మీద నీకు విశ్వాసం ఉండాలి. నిరీక్షణతో ఎదురు చూడు, విశ్వసించు. ఈ మాటలు దేవుడు నీ గుండెల్లో ముద్ర వేయునుగాక. నేను ముగిస్తున్నాను. మృతుల్లో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తుని నువ్వు జ్ఞాపకం చేసుకో. అనవసరమైన విషయాలు ఏమీ జ్ఞాపకం చేసుకోవద్దు. నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది సమాధిని కాదు, మృతుల్లో నుండి తిరిగి లేచిన యేసయ్యను గుర్తుపెట్టుకో. ఓకే, యేసు ప్రభుని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్టు వలన మృతుల్లో నుండి తిరిగి లేచిన దేవుడు నీకేం చేస్తాడు తెలుసా? 5 విషయాలు, 5 బ్లెస్సింగ్స్ నీకోసం ఇచ్చాడు. 1, రక్షణ భాగ్యం. నెంబర్ 2, పునరుద్ధాన బలం. నెంబర్ 3, పవిత్రమైన వరములు. నెంబర్ 4, జీవముతో కూడిన నిరీక్షణ. ఈ మాటలు దేవుడు మీ గుండెల్లో ముద్ర వేసి ఆయన రాజ్యం కొరకు, రాకడ కొరకు సిద్ధపరచునుగాక. అందరూ లేచిన